హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో దానికంటే ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున కూడా. సో మనమైతే 70K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. సో నాతో పాటు చాలామంది సబ్స్క్రైబర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెయిన్గా సో నాకు దగ్గర ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారనమాట. మనకి తొందరలో 70K రీచ్ అవుతుందని చెప్పేసి. సో మొత్తానికి ఈ రోజు అయితే నేను నైట్ నుంచి వెయిట్ చేస్తున్నానమాట, ఎప్పుడెప్పుడు 70K కంప్లీట్ అవుతుందా అని. మొత్తానికి ఈరోజు ఆఫ్టర్నూన్ కంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం తొందరగా 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని చెప్పేసి నేనైతే అందరినీ కూడా కోరుకుంటున్నానండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండే నాకైతే. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ అయితే హాట్ వాటర్ పెట్టుకొని తాగే అలవాటు ఉంది మా వారికి. అండ్ మా వారితో పాటు నేను కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటా. నాకు వర్క్ టెన్షన్ లేదు ఇంట్లో, కొంచెం పనులన్నీ ముందు రోజే అయిపోయాయి అనుకున్న టైంలో నేను కూడా రిలాక్స్గా వేడి నీళ్ళు తాగడము, అట్లా కాసేపు కూర్చోవడం, మొబైల్ చూసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటా. ఇంకా నేనైతే ఈరోజు కొంచెం చిత్తూరుకి వెళ్ళే వర్క్ ఉందన్నమాట. సో దానికోసం అయితే ఇంకా వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ చక్కచక్క పనులు అయితే చేసేస్తూ ఉన్నానండి. సో ఇంకా పాలు అయితే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ అయితే వాటిని కాంచి పెట్టేద్దాం. మనం పొద్దున్న ఎప్పుడైనా వంట స్టార్ట్ చేసేదానికంటే ముందు పాలు స్టవ్ పైన పెడితే మంచిది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పాలు వేడి చేసేసాను. ఇంకా మా అమ్మాయిని అయితే లేపానమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది స్కూలు. ఎర్లీగా ఒకరు వెళ్తారు అండ్ మామూలుగా 8:30కి ఒకరు వెళ్తారనమాట. ఇంకా చిన్నమ్మాయిని అయితే బలవంతంగా లేపాను అనమాట. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా లేస్తున్నారు. అస్సలు నిద్ర లేవడానికి అవ్వదు. మన వల్లనే కాదు, ఇంక పిల్లల వల్ల ఏమవుతుందో చెప్పండి. సో నేను మొన్న ఒక వీడియోలో చెప్పానమాట, ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, నైట్ తక్కువ ఉంటుంది పగలు ఎక్కువ ఉంటుందని ఏదో రివర్స్లో చెప్పినాను. కానీ అట్లా కాదు, పగలు తక్కువ ఉంటుంది నైట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు. నాకెందుకో నైట్ ఎంతైనా సరిపోవడం లేదనమాట, నిద్రే చాలడం లేదు. ఇంకా కాసేపు దుప్పట కప్పుకొని పడుకుందామా అన్నట్లు అనిపిస్తూనే ఉందన్నమాట. చలి అలా ఉందన్నమాట మాకు. మెయిన్గా ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, వాతావరణం అంతా చాలా కూల్గా ఉంటుంది మామూలుగానే. ఇంకా చలికాలం వచ్చిందంటే ఇంకా ఎక్కువ అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఈరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నేను చపాతీ చేసేసి ఎగ్ తాలింపులాగా అంటే ఫ్రై లాగా చేసేద్దామని చెప్పేసి పిండి అంతా కూడా ఎత్తి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుందామని అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా పెద్దమ్మాయి అయితే స్కూల్కి బయలుదేరేసింది, మార్నింగే వెళ్తుందనమాట ఎర్లీగా. ఇంకా తనైతే మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్ తిందు, అంత పొద్దున తినాలంటే ఎవరికైనా నచ్చదు కదా. సో అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసిస్తాను, వాటిని ఇప్పుడు తినేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత చిన్నమ్మాయి వెళ్ళేటప్పుడు వేసిస్తాను అనమాట బాక్స్కి. మళ్ళీ తనైతే తీసుకెళ్ళేసి ఇంకా తనకి ఇస్తుంది, బ్రేక్ టైంలో తింటుంది. సో అట్లా ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని రకాలు మిక్సింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇది 740 750 అనుకుంటా, ఇది హాఫ్ కేజీనో ఇది. సో తీసుకొచ్చారనమాట మా వారు. ఇంకా అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ కలిపి అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ. సో ఇవి కూడా కష్టమే తినడం అయితే మా పిల్లలు. ఇంకా నేనే అట్లా బలవంతంగా అరిచి తినిపిస్తూ ఉంటాను. పాలు తాగరు, డ్రై ఫ్రూట్స్ తినరు, ఏమి ఇచ్చినా కూడా తిందనమాట. పెద్దమ్మాయితో మాకు చాలా ప్రాబ్లం ఇలాంటి వాటిలో. సో ఇంకా తనకి ఇష్టమైనవే ఏరుకొని తినేస్తుంది, మనం నువ్వే ఎత్తుకొని తినన్నామంటే. అందుకని చెప్పేసి నేను అన్ని రకాలు అయితే డైలీ ఇట్లా చిన్న బాక్సెస్ పెట్టేసి వాటిలో వేసిస్తూ ఉంటా. వాళ్ళ బాక్స్లో ఉండేది వాళ్ళే తినాలన్నమాట. సో అట్లా ఇవన్నీ కూడా నేనేం తినను, ఓన్లీ పిల్లలకు మాత్రమే పెడతాను. ఎందుకంటే నేను ఇప్పుడే ఏం తినకనే లావ్ అయిపోతూ ఉన్నా, ఇంకా మళ్ళీ ఇవన్నీ తిన్నామంటే ఇంకా లావ్ అయిపోతామని చెప్పేసి ఇంకా చిన్నమ్మాయికి బౌల్లో వేసేసాను, ఇంకా పెద్దమ్మాయికి అందులో వేసేసాను అనమాట. ఇంకా వాటి పని అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి చపాతీ అని చెప్పాను కదా, ఇంకా చపాతీకి పిండి అయితే కలపాలన్నమాట. నాకు పొద్దున్నే ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా చెప్పాను కదా టైమింగ్స్ అన్నీ కూడా మారిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఈ 3-4 మంత్స్ కూడా ఇలానే ఉంటుందేమో మరి. ఇంట్లో కొంచెం టైమింగ్స్ అవి చేంజ్ అయిపోయింది, పిల్లల స్కూల్ టైమింగ్స్ కానీ ఇంకా టైం టేబుల్ టోటల్గా మారిపోయిందనమాట. నాకేమో అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు, కానీ లేవకపోతే పనులేమో చాలా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లు, లంచ్, ఇంట్లో పనులు, వీడియో షూటింగ్స్, ఎడిటింగ్స్ ఫుల్గా ఉంటాయన్నమాట. కానీ కొందరు అనుకుంటారు ఏం పని పాట లేకుండా వీడియోస్ చేసి పెట్టేస్తుంటారని. ఆ వీడియోస్ చేయాలంటే కూడా ఈ పనులన్నీ చేస్తేనే కదా చూపించడానికి వీడియోస్లో. అది ఎందుకు అర్థం కాదో మరి జనాలకు తెలియదు. కానీ పని పాట ఏం లేదా, ఎప్పుడు చూసినా వీడియోస్ పెడుతుంటామంటారు. నా పనే ఇది. సో వీడియోస్లో చూపించేది ఇవే అయినప్పుడు ఇంకా నేను ఇంకేం పని చేయాలో మీరే చెప్పండి, మీకు తెలిస్తే. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. ఇంకొకటి ఏమంటే కొంచెం ఫన్నీగా ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట నాకు, దాన్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది. మీరు డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు క్యూట్గా ఉంటుంది వాయిస్, చిన్నగా ఉంటుంది, ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు గట్టిగా గంభీరంగా వస్తుందని చెప్పేసి నేను మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉంటా. మెయిన్గా కొంచెం గట్టిగా మాట్లాడతాను అనమాట. అందుకోసం అని చెప్పేసి మీకు గంభీరంగా వస్తుంది వాయిస్.
సో ఇంకా నార్మల్గా మాట్లాడేటప్పుడు కొంచెం చిన్నగా మాట్లాడతాను కాబట్టి మీకు అట్లా క్యూట్గా స్వీట్గా వస్తూ ఉంటుంది. సో నార్మల్గా నా వాయిస్ ఇంతే ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ కూడా రెడీ చేసేసానండి. సో టిఫిన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి చాలా సింపుల్గా చేసేసాను, తొందరగా అయిపోయేలాగా. అండ్ చపాతీ అయితే చాలా సాఫ్ట్గా బాగా వచ్చిందనమాట. ఇంకా చపాతీకి మామూలుగా ఎగ్ రోల్ లాగా చేస్తే తింటారు ఇష్టంగా. ఇంకా ఏదో ఆలోచించుకుంటూ మర్చిపోయి సపరేట్గా వేసేసాను అనమాట. చపాతీ సపరేట్గా, ఎగ్ ఫ్రై సపరేట్గా. ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా చేసేసి దాని తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేసి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాను చిత్తూరుకి. బస్సులో వెళ్ళాను అనమాట. నేను ఫస్ట్ టైం ఫ్రీ బస్ని యూజ్ చేసుకున్నాను. అంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఫ్రీ బస్లో వెళ్ళాను అనమాట. ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కానీ అమ్మ మాత్రం ఆధార్ కార్డు తెచ్చుకునింది కాబట్టి ఫ్రీగా అనమాట. ఇంక మేము డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాము. బట్ నేను ఫస్ట్ టైం ఇంకా ఆధార్ కార్డు తీసుకెళ్ళాను అనమాట. ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చాను. సో నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు బస్సులో. సో అది ఏంటని చెప్పేసి నేను చెప్తాను మీకు. ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఇది. ఇంటికి వచ్చేసిన తర్వాత చిత్తూరు నుంచి ఇంకా నైట్ వంట కోసం అయితే నేను ఇక్కడ రైస్ పెడుతున్నా. బాగా అలసిపోయాను అనమాట. నేను కొంచెం వీడియో పని పైన వెళ్ళున్నా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా జర్నీ చేసి వచ్చేసరికి అందులో మెయిన్గా బస్సులో కదా కొంచెం అలసిపోయానని చెప్పి సింపుల్గా రైస్ పెట్టేద్దామని చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మీతో అదే మాట్లాడుతూ ఉన్నా. సో ఇంకా కజ్జాయిలు ఉన్నాయన్నమాట, అంటే అరిసెలు. మా ఫ్రెండ్ టేస్టీగా ఉన్నాయనేసి అంటే మళ్ళీ ఇచ్చి పంపించింది సెకండ్ టైము. సో ఏదైనా తెలిసి తెలియక చేసేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం చేసింది, ఇప్పుడు సెకండ్ టైం అనమాట. చాలా బాగా కుదిరాయి తనకి, ఇంకా మంచిగా టేస్టీగా ఉన్నాయన్నమాట ఈసారి. అందుకే మళ్ళీ సెకండ్ టైం అడిగి మరీ తెప్పించుకొని తిన్నాము. ఇంకా ఆపిల్ అవి స్నాక్స్ ఇచ్చి పంపించిన పిల్లలకి. సో అవైతే ఇంక చిన్నమ్మాయి ఏమో తినే టైం లేక రిటర్న్ తెచ్చేసింది. మళ్ళీ ఇంకా నైట్ ఎవరో ఒకరు తినేయాలి అవి పాడైపోకుండా. ఇంకా నేను కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాను. ఈ శారీస్ అలాగే డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ అయితే నేను ఇప్పుడు వేసుకున్నది ఆల్రెడీ చూసేశారు. ఇంకొకటి గ్రీన్ కూడా మీరు చూసేశారు. సో వాటిని నేను ఎక్కడ కొనుక్కున్నానని చాలామంది అడుగుతున్నారనమాట. అండ్ మెయిన్గా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తుంటాను ఏదైనా డ్రెస్సెస్ ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మీషోలో కానీ తీసుకున్నప్పుడు. బట్ అవి ఏంటంటే కొంతమందికి ఐడియా రావడం లేదు ఎక్కడ చూడాలని చెప్పేసి. సో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ మీకు ట్యాగ్ చేసినప్పుడు మనకి లాంగ్ వీడియో అయితే స్క్రీన్ పైన కూడా చూపిస్తూ ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయన్నమాట డ్రెస్సెస్వి. అంటే నేను ఏదైతే డ్రెస్ లింక్ పెట్టానో వాటివి. లేదు అనుకుంటే షార్ట్ వీడియోలో కనుక అయితే స్క్రీన్ పైనే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడ టచ్ అయ్యగానే మీకు నేను ప్రోడక్ట్స్ అయితే మీకు రివీల్ అవుతాయి అనమాట. సో అక్కడ మీరు చూసి ఏ డ్రెస్ మీకు కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు. సో నేను ఆ డ్రెస్సెస్ అని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇంకా శారీస్ అయితే కొనుక్కున్నానని చెప్పాను కదా, ఈ 3 శారీస్ అనమాట. సో నేను ఇవి టౌన్లోనే మనకి తెలిసిన వాళ్ళ షాప్లోనే తీసుకొని వచ్చాను. డైలీ యూజ్ శారీసే అనమాట. చాలా బాగా అనిపించాయి సాఫ్ట్గా. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. ఏదో ఒక పని పైన వెళ్ళేసి ఇంకా పని చూసుకొని వస్తూ ఇంకా వాటిని అయితే తీసుకొని వచ్చాను. అలాగే ఈ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఆ శారీలోది. సో మనం ఇది నార్మల్గా స్లీవ్స్కి వర్క్ వచ్చింది. ఇంకా బ్లౌజెస్ అంతా కూడా నార్మల్గా ఉందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ స్లీవ్కి మాత్రమే ఎక్కువ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ లాగా. సో చాలా బాగుంది. ఇంకా అదైతే స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఈ బ్లౌజులు శారీస్ కొనేదేమో కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్కే సగం డబ్బులు అయిపోతుంది అనమాట. అందుకే ఆలోచిస్తూ ఉన్నా కుట్టిద్దామా వద్దా, మ్యాచింగ్ ఏదైనా ప్యారప్ చేద్దామా అని చెప్పేసి. బట్ శారీలో బ్లౌజే కదా లుక్ బాగుంటుంది, అందుకోసమే కుట్టించాల్సి వస్తుంది ఎంత కాస్ట్ అయినా కానీ. శారీ ఏమో మనం కొనేది ఒక 300 500 పెట్టుకుంటాము. బట్ బ్లౌజ్కే ఎక్కువైపోతుంది అనమాట కాస్ట్. 700 600 దాకా అయిపోతుంది. అండ్ ఇంకా ఆ శారీతో పాటు ఇదొకటి. సో ఫస్ట్ చూపించింది మల్టీ కలర్ అనమాట. సో ఇంకా ఇది ఈ శారీ నెక్స్ట్. నాకు ఇది బాగా నచ్చింది కలర్ కాంబినేషను. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వచ్చి ఉంటుంది అనమాట. సో ఈ శారీ కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఇవి ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది, ఎప్పటివో అనమాట, ఓల్డ్ మోడలే. కాకపోతే కలర్ చాలా బాగుంది కదా, ఇట్లా ఇంకా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించి తీసుకున్నా. ఆల్రెడీ నేను ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, బట్ నేను ఫంక్షన్ వీడియోస్ అవి షేర్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇంక వీటిని డిలీట్ చేశాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మీకు ఆల్రెడీ వేసుకొని చూపించేసాను అనమాట డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇంక ఇప్పుడైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీ అనమాట. 3 శారీసే కొనుక్కున్నాను లేండి, ఎక్కువేం కొనుక్కోలేదు. ఈ 3 శారీస్లో ఇది కొంచెం గ్రాండ్గా ఉంది. బట్ దీనికి బ్లౌజ్ కూడా నా దగ్గర ఆల్రెడీ మ్యాచింగ్ ఉందన్నమాట. దాన్ని సెట్ చేసేద్దామా అని చెప్పి చూస్తున్నా. సో ఇది కొంచెం లైటింగ్ మీకు తక్కువగా అనిపిస్తూ ఉంది. ఇంట్లో కొంచెం చీకటి అయిపోయిందనమాట, నేను ఈవినింగ్ షూట్ చేశాను కాబట్టి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ జరీతోటి వచ్చుంటుంది అనమాట. సో అండ్ బార్డర్ అంతా కూడా పింక్ కలర్ వచ్చుంటుంది, పింక్ అండ్ గోల్డ్ జరీతోటి వచ్చుంటుంది. శారీ అయితే ఓవరాల్గా బాగుంది. కొంచెం కట్టుకుంటే అంటే నిలబడదనమాట సరిగా, కుంచులు అవి పెడితే పటపటా అని ఉంది శారీ కొంచెము. ఒకవేళ మనం దీన్ని కనుక
స్ట్రైట్నర్ తోటి సెట్ చేసుకున్నామంటే మంచిగా ఫిట్ అవుతుంది అనమాట కట్టుకున్నప్పుడు. అండ్ శారీ అయితే చాలా బాగుంది. ఇంకా శారీస్ అయితే ఇవే అండి, 3 శారీసే అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ మీకు చూపించాను అనమాట, షార్ట్ వీడియో ద్వారా షేర్ చేశాను కదా. సో అప్పుడు క్లాత్ చూపించాను అనమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ డిజైన్ చేపించిన తర్వాత ఎలా ఉంది ఫినిషింగ్ అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నా. సో శారీలోకి మనం అంటే ఈ బ్లౌజ్ని ఏ శారీలోకైనా ప్యారప్ చేసేసుకోవచ్చు. బ్లాక్ కలర్ మనం ఆల్మోస్ట్ అన్నిటిలోకి ప్యారప్ చేసేస్తూ ఉంటాము. బట్ ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ తోటి అయితే మనకి వర్క్ వచ్చింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ అన్ని శారీస్లోకి సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజెస్ కూడా నేను ఇది ఇంకొకటి 2 కూడా భార్గవి శారీస్ అండ్ డ్రెస్సెస్ అనే వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానని చెప్పాను కదా. సో అవే అనమాట. క్లాత్ కూడా చాలా బాగుందండి. హాఫ్ పట్ క్లాత్ వేసేసి మనకి వర్క్ అయితే అసలు మనం ఇచ్చే కాస్ట్కి అసలు ఈ వర్క్ రాని రాదు, అంత మంచి క్వాలిటీ తోటి అయితే మనకి వర్క్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, దగ్గర నుండి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో వర్క్ అయితే. అండ్ చాలా బాగుంది, యూనిక్గా ఉందన్నమాట డిజైన్ కూడా. అండ్ నెట్టెడ్ క్లాత్ తోటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కదా నెట్ అనేది. సో అట్లా ఫ్రంట్ అండ్ స్లీవ్స్కి తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి నెట్టెడ్ వచ్చిందనమాట. నేను వేసుకున్న తర్వాత కూడా మీకు శారీ కట్టుకునేదైనా ఈ బ్లౌజ్ వేసుకొని కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత లుక్ వైజ్ అయితే. సో అదనమాట బ్లౌజ్ విషయానికి వస్తే. ఇంకా డ్రెస్సెస్ అండి, ఇది ఆల్రెడీ మీరు చూసేసారు కదా, నేను వేసుకొని కూడా వీడియో పెట్టాను. సో డ్రెస్ అయితే గ్రీన్ కలర్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇది మనకి మిక్స్డ్ కాటన్ లాగా వస్తుంది. వాష్ చేసిన తర్వాత ప్యూర్ కాటన్ ఎలాగైతే సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలానే ఉంది. కలర్ పోవడం కానీ ఏమీ కూడా లేదనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఒక మిస్టేక్ ఏంటంటే ఎక్సెల్ తీసుకుంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట, వాటర్లో పన్నా కూడా షింక్ అయితే. బట్ ఇంకా ఎక్సెల్ లేదని చెప్పేసి నేను ఎల్ సైజ్ తీసుకున్నా. టాప్ అయితే సరిపోయింది కానీ ప్యాంట్ కొంచెం టైట్ అనిపిస్తుంది. సో కానీ ఓవరాల్గా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంక దాంతోపాటు ఈ మెరూన్ కలర్ అనమాట, ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నా. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంక ఇది పర్పుల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ లాంగ్ వస్తుంది అనమాట, లెంత్ కూడా పొడవుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఫ్రంట్ కూడా డిజైన్ ఈ విధంగా వచ్చిందనమాట. ఇంకా ఈ 3 డ్రెస్సెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. సో వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఈ డ్రెస్సెస్లో ఏదైనా నచ్చుంటే కనుక మీరు కూడా బై చేసుకోండి. కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ ఏం లేవు, మనకి 300-400 బిలోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇంకా బయట వెళ్ళేసి వచ్చాను కాబట్టి కొంచెం మెయిన్గా చిత్తూరు కదా, ఎండలు విపరీతంగా ఉంటుంది. సో ఇంకా ఇంటికి రాగానే ఇంకా అవన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి చూపించేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడైతే నేను ఇంకా నా నైట్ రొటీన్లో సింపుల్గా నేను ఎలాగైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను ఫేస్కి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నా. సో నైట్ టైంలో అయితే హెవీగా మేకప్ వేసుకోవడం కానీ లేకపోతే పెన్సిల్ ఐబ్రోస్కి తర్వాత కాటుక ఇవన్నీ పెట్టుకోవడం కానీ ఏమి చేయను. నార్మల్గా స్నానం చేసేసుకోవడం లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వేసేసుకొని దాని తర్వాత కొంచెం క్రీమ్ అయితే హిమాలయది వేసుకుంటా. సింపుల్గా ఇంక పౌడర్ వేసేసుకొని స్టిక్కర్ పెట్టేసుకుంటా. ఇంక ఇయర్ రింగ్స్ గురించి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో కూడా చేశానండి ఇయర్ రింగ్స్ గురించి, అంటే బుట్టల గురించి. చాలా బాగున్నాయండి. కాస్ట్ ఎంత, ఎన్ని గ్రామ్స్ అని. ఇవి 3.5 గ్రామ్స్. కాస్ట్ అయితే గుర్తులేదు, తీసి కూడా దగ్గర దగ్గర 2 years పైన అయిపోతుంది. అండ్ నా చెవులకి ఇవి మాత్రమే బాగా సెట్ అవుతాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి వీటిని మార్చకుండా అలానే పెట్టేసుకున్నా. అయినా ఇప్పుడైనా గోల్డ్ రేట్లో మనం ఏది మార్చేలాగా కొనేలాగా లేదులేండి. సో అది బుట్ట కమ్మలు అడుగుతూనే ఉన్నారు కాబట్టి నేను ఇంకా చూపించేశాను. అడిగిన వాళ్ళ కోసం అయితే చూసేసేయండి. ఇంకా సింపుల్గా బిందె అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత హెడ్కి అయితే ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని ఉన్నా. ఇంకా అయితే జడ వేసేసుకుందాము. నైట్ పడుకునేటప్పుడు జడ వేసుకొని పడుకోవాలి ఆయిల్ పెట్టుకుంటే, లేకపోతే పొద్దునకంతా హెయిర్ మనకి ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా వస్తుంది అంటారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా చూడండి నాకు ఇక్కడ ఎంత హెయిర్ అయితే వచ్చేస్తుందో, అసలు కుప్పలు కుప్పలు హెయిర్ అంతా ఊడిపోతుంది. అసలు ఇంకా దీనికి ఎన్ని చేసినా కూడా అసలు ఏ మాత్రం తగ్గట్లేదు అనమాట. మేబీ థైరాయిడ్ ఉంది కాబట్టి దానివల్ల ఏమైనా ఇలా అవుతుందేమో తెలియదు కానీ విపరీతంగా హెయిర్ లాస్ అయిపోతుంది అనమాట నాకైతే. ఇంకా నేను మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయానండి మీకు. నేను చిత్తూరుకి వెళ్ళినప్పుడు ఫ్రీ బస్లో వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా. సో అది నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను లేక ఫస్ట్ టైం ఈరోజు ఫ్రీ బస్కి వెళ్ళాను అనమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం చిత్తూరులో బస్ స్టాండ్లో బస్ ఎక్కేటప్పుడు కండక్టర్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు. సో మనకేంటంటే కొంచెం డౌట్ ఉంటుంది కదా, అంటే నాకు అలవాట్లేదు ఎప్పుడు కూడా, నేను చాలా రోజులు అయిపోయింది బస్సులో వెళ్ళి. అండ్ మెయిన్గా ఇట్లా ఫ్రీ బస్సులు దేనికి అంటే ఎక్కేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఆర్డినరీయా లేకపోతే ఎక్స్ప్రెస్ అనేది ఒక కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనైతే పలంనేరుకి రావడానికి ఇంకా మదనపల్లి ఎక్స్ప్రెస్ ఉంటే దాంట్లో ఎక్కదామని చెప్పేసి ఖాళీగా ఉన్న సీట్లు అని చెప్పేసి డ్రైవర్ని అడుగుదామని వెళ్ళాను. ఇంకా కండక్టర్ ఉన్నారనమాట అక్కడ. కండక్టర్ని అడిగాను,
ఇట్లా ఇది ఫ్రీ బస్సేనా అని అడిగితే కొంచెం ఒక రకంగా మాట్లాడారనమాట. ఫ్రీ బస్ అనకూడదు, ఏదేదో మాట్లాడి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాలు చేశారనమాట. చేసి ఎక్కువ అనేసి ఒక రకంగా బిహేవ్ చేశారు. ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడారనమాట. చాలా కోపం వచ్చి నేను గొడవకేసేసుకున్నా. ఫ్రీ బస్ అనేసి అడగడం తప్పేముంది, డౌట్ ఉంటే దానికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకూడదని చెప్పేసి కొంచెం గొడవ వేసుకున్నా. సో అది జరిగిన విషయం అయితేను ఇంకా నాకైతే చాలా కోపం వచ్చేసింది. అట్లా కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశారనమాట. అంటే తన లాంగ్వేజే నాకు నచ్చలేదు, ఒక రకంగా మాట్లాడారనమాట ఏదో కేర్లెస్గా. సో ఫ్రీ బస్సు ప్రభుత్వం పెట్టింది, గవర్నమెంట్ పెట్టినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాము. సో ఇది ఫ్రీ బస్సులు పెట్టడం మంచిదా, ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డదనే చెప్తాను నేనైతే. అండ్ మెయిన్గా లేడీస్కి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి ఈ ఫ్రీ బస్సుల్లో. కొంచెము కేర్లెస్గా మాట్లాడడం, కసరడం, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు విసుక్కోవడం, చిరాకు పడడం, తిట్టడం కూడా చేస్తున్నారు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నా. ఇంతకుముందు టికెట్ కొనుక్కునేటప్పుడు ఉన్నంత రెస్పెక్ట్ అయితే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత లేడీస్కి అయితే లేదనమాట. చాలా కోపం వచ్చేసి నేను గొడవ కేసేసుకున్న. 10 నిమిషాలు గొడవ పడ్డానమాట. నాతో పాటు చాలామంది నాకు సపోర్ట్ చేశారు అక్కడ. కాకపోతే ఇంకా ఎక్కాల్సి వచ్చింది. నాకు ఇంటికి వచ్చేయడానికి పిల్లలు వచ్చేస్తారు, లేట్ అయిపోతుందని చెప్పేసి ఎక్కాను. మళ్ళీ బస్సులో ఎక్కిన తర్వాత ఆధార్ కార్డు ఇవ్వమంటారు కదా చూడడానికి, అప్పుడు మళ్ళీ మంచిగా మాట్లాడారనమాట. సో అట్లా మనం ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు మనం ధైర్యంగా నిలబడి మాట్లాడి కొంచెం వాదించామంటే అది మనం మాట్లాడేది రైట్ అయినప్పుడు మనకి కరెక్ట్గా అది బదులు వస్తుంది అనమాట. సో అది నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా కోపం వచ్చింది. సో అది మొత్తానికి జరిగిందనమాట ఆ రోజు అయితే. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏదైనా అయ్యిందా, లేకపోతే మీ ముందు ఎవరైనా ఇట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడమో లేకపోతే కసరడం తిట్టడం జరిగిందా అని చెప్పి కామెంట్స్ షేర్ చేయండి, మీ ఒపీనియన్ కూడా. సో ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తా. బాయ్ బాయ్.